నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి అంటే నేను చెప్పినట్లుగా మీ జీవితంలో మీరు గనక ఇలా ఆచరిస్తే నవగ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. ప్రతి వ్యక్తికి కష్టం వచ్చింది అంటే నవగ్రహాల వల్లే అని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి నవగ్రహాల వల్ల మనకి కష్టాలు వచ్చే మాట నిజమే, కానీ నవగ్రహాలని గనక మనం ఫాలో అయితే వాటి యొక్క గుణాలను మనం తెలుసుకుని మనం అనువదించుకొని మన జీవితంలోకి మార్చుకుంటే మనం నవగ్రహాలు సైతం అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా ఈరోజు కుజగ్రహం గురించి తెలుసుకుందాం. కుజుడు అంటే చాలా మందికి భయం. కుజ దోషము లేక కుజగ్రహం వల్ల అనేక కష్టాలు వస్తాయని చెప్పుకుంటాం. వాస్తవానికి కుజగ్రహం అంటే ఏంటో తెలుసా? మీలో ఉన్న కోపం, మీలో ఉన్న ఎనర్జీ. మీ కోపము మీ ఎనర్జీ ఎవరు అంటే కుజగ్రహమే. ఈ కుజగ్రహం గనక అనుకూలంగా మనకి ఉంటే మీకు ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, పాజిటివ్గా ఉండగలుగుతారు. ఫైర్, మీలో ఉన్న ఫైర్ ఏంటి అంటే కేవలం కుజగ్రహం వల్లే వస్తుంది. కుజుడు ఇలా చెప్తూ ఉంటాడు, కుజుడు అంటేనే నీలో ఉన్న కోపం. నీ కోపాన్ని నీ కంట్రోల్లో ఉంచుకో. కోపంలో తీసుకునే నిర్ణయాలు, కోపంలో చేసే పనులు నీ జీవితానికి శాపాలుగా మారతాయి. ఎస్ఆర్ను ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. వాస్తవానికి మనం కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. అదే కోపాన్ని మీ ఎనర్జీగా మార్చుకోండి. నిన్ను అవమానించారు, నీ కోపం వస్తుంది. నిన్ను తిట్టారు, నీకు కోపం వస్తుంది. ఎస్, వస్తుంది. కానీ ఆ కోపాన్ని మీరు పట్టుదలతో కష్టపడండి. అంటే నిన్ను ఎక్కిరించిన వాడి ముందు, హేళన చేసిన వాడి ముందు మీరు విజేతగా మారండి. మీ కోపాన్ని ఎనర్జీగా మలచి మీరు దేంట్లో అయితే మీకు టాలెంట్ ఉందో దాని వైపు ప్రయాణం చేయండి. మీకు విజయం వచ్చిన తర్వాత వారికే మీ విజయం చూసి ఆశ్చర్యపోయేటట్టుగా చేయండి. అంటే మీ కోపాన్ని ఎనర్జీగా మార్చుకోమంటుంది కుజగ్రహం. ఎంతమంది మార్చుకుంటున్నారు? చిన్నదానికి పెద్దదానికి కోపాన్ని చూపిస్తూ మీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నారు. అందువల్లే కుజగ్రహం యొక్క అనుకూలత మీకు ఉండట్లేదు. ఈ రోజు నుంచి కుజగ్రహం యొక్క అనుకూలత మీకు కావాలి అంటే ప్రతి సెకను పాజిటివ్గా ఉండటం, కోపాన్ని జయించడం, అలాగే మీ కోపాన్ని ఎనర్జీగా మార్చుకుని కష్టపడి మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వటమే కుజగ్రహం యొక్క అనుకూలత. కాబట్టి కుజుడు అనుకూలించాలంటే ఈ 3 పనులు మీరు చేయండి. కుజగ్రహం యొక్క అనుకూలత కలిగి తీరుతుంది.